న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, గ్రహణాల సమయాలప్పుడు విపరీత ధోరణులు, వింత మాటలు చాలా చూస్తూ ఉంటాం. అవునమ్మా, అసలు గ్రహణం కదా. గ్రహణం కొంతమంది మరీ భయపెట్టేస్తుంటారు, కొంతమంది దాన్ని చాలా తేలిగ్గా తీసేసుకుంటూ ఉంటారు. తేలికగా తీసుకుంటే తప్పు లేదమ్మా, దాన్ని విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తారు, అక్కడ సమస్య. ఇది కరెక్ట్ అమ్మా. వాళ్ళకి నోటికి ఏది వస్తే అది, వాళ్ళ మనసుకి ఏది తోస్తే అది. మాకు భావ ప్రకటన హక్కు ఉంది కదా అని చెప్పేసి ఏదైనా మాట్లాడేయటం. అంతే కదా. తినేస్తామంటారు, బయటికి వెళ్ళి. కాదమ్మా, భావ ప్రకటన గురించి ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మా. స్వాతంత్ర్యం గురించి చెప్తూ బెర్నాడ్ షా అనుకుంటా చెప్తారు, నీ స్వతంత్రం నీ గొడుగు కొస వరకే ఉంది, నా ముక్కు దగ్గర నీ స్వతంత్రం లేదంటాడు. అంతే కదా. అంటే ఇలా పెట్టి నాకు స్వాతంత్ర్యం ఉందని చెప్పి నీ ముక్కు నేను పొడిస్తే నా చేతిలో ఉన్న గొడుగుతో, నీ స్వాతంత్ర్యం నీ చేతిలో ఉన్న గొడుగు కొస దగ్గర ఆగిపోయింది. అంతే. ఇక్కడిని నా ముక్కు దగ్గర నా స్వాతంత్ర్యం ఉందంటాడు. అంచేత స్వతంత్రం అంటే నీ మనోభావాలు ప్రకటించవచ్చు కానీ ఇతరుల మనోభావాలని దెబ్బతీయటం స్వతంత్రం కాదు. కరెక్ట్ గా చెప్పారమ్మా, కరెక్ట్ గా. అది వాళ్ళ స్వాతంత్ర్యానికి భంగం కలిగించటం. అంటే ఏ స్వతంత్రం కావాలని మీరు అనుకుంటున్నారో ఆ స్వతంత్రాన్ని లేకుండా చేస్తున్నారు కనుక దీనికి సరైనటువంటి ఒక పారిభాషిక పదం ఉంది, స్వవచో వ్యాఘాతము. అంటే తన మాటని తానే ఖండించుకోవటం. అంతే. ఎలాంటి విషయాలు చూస్తున్నామంటేనమ్మా, ఆ సమయానికి మనకి చాలామంది పెద్దలు లేదా మన గ్రంథాల్లో ఉన్నది మనమంతా చెప్పుకుంటూ ఉంటాం. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, భగవన్ నామస్మరణ చేయాలి, ఆహారం తీసుకోకూడదు కొన్ని గంటల ముందు నుంచి, గర్భిణీ స్త్రీలు అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటం, పట్టు విడుపు స్నానాలు చేయటం అని. మరికొంతమంది హేతువాదులు ఎలా చెప్తూ ఉన్నారు, అసలు నాన్సెన్స్, గ్రహణమే లేదు, ఇది సైన్స్, ఆ సమయంలోనే మేము తింటాం, ఆ సమయంలోనే తిరుగుతాం, ఏమైందో చెప్పండి, ఏం జరుగుతోంది, అసలు ఏమీ లేదు, నేను ఇలా తింటున్నా ఇలా తిరుగుతున్నానని చెప్పేసి చూపించేస్తున్నారు కూడా కదమ్మా. అవునమ్మా, చూపిస్తున్నారు. ఇది ఇప్పుడు పిల్లలకి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, దేన్ని వినాలి, ఏది ఫాలో అవ్వాలి? అమ్మా, ఆధ్యాత్మికతలో సైన్స్ లేదని చెప్పడం మూర్ఖత్వం అమ్మా. నేను ఆ మాట అన్నాను, ఎవరికైనా కోపం వచ్చినా సరే సైన్స్ లేదని ఎట్లా చెప్తారు? మన శాస్త్రాలలో ఒక పదం ఉంది, ఏదన్నా తెలియకపోతే దాన్ని ఏమంటారు తెలుసమ్మా? మృగ్యము అంటారు. మృగ్యము అంటే నాకు దొరకలేదు, వెతికి తెలుసుకోవాలి అని అర్థం. ఏదన్నా అడిగారు, నీకు ఇది ఎత్తుకి ఇట్లా జరిగింది అంటే నాకు తెలియకపోతే మృగ్యం అంటే దానికి ఉన్నటువంటి కారణం మృగ్యం అంటే లేదని కాదు, నాకు కనపడలా, వెతుకు, నేను వెతుకుతా, నువ్వు వెతుకు, ఎవరికి వెతికితే ఎవరికి దొరుకుతుందో తెలియదు కనుక నాకైతే కనపడలేదు అని చెప్పడమే మృగ్యం అన్న పదం. అంతేగాని లేదు అని దేన్ని గురించి నిష్కర్షగా చెప్పింది లేదు. ప్రతి దానికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి సమన్వయం ఉంది. కొన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేని సందర్భాల్లో దాన్ని గురించి మేము కనుక్కుంటాం, పరిశోధన చేస్తాం, ఇందులో సత్యం ఉందా లేదా నిగ్గు తేలుస్తామని చెప్పడం సరైన పద్ధతి. కానీ ఇదిగో ఈ క్షణాన్ని నాకు కనపడలేదు గనక ఇది లేదని కానీ దాన్ని కాదు, అది దాన్ని పాటించే వాళ్ళందరూ మూర్ఖులని కానీ ఛాదస్తులని కానీ, ఛాందస్సులు అంటే ఒప్పుకుంటా నేను, ఛాదస్తులని కానీ అనకూడదు. ఛాందస్సులు అంటే వేదాన్ని నమ్మిన వాళ్ళని అర్థం. కానీ ఇలాంటి మాటలు అంటూ భయపెట్టేస్తుంటే మీరన్నట్టు యువతరం ఎటు వెళ్ళిపోతుందో తెలియటల్లా. ఇలాంటి వాళ్ళ వల్లే మన విజ్ఞానం చాలా వరకు లోకంలో లుప్తమైపోయింది, కనపడకుండా పోయింది. కొన్ని తరాలు దాన్ని వదిలేసేయటం వల్ల మళ్ళీ వెతికి తీసుకురావాల్సి వస్తుంది. ఈ వెతికి ఎవరు తీసుకొస్తున్నారు? మన దేశంలో ఎవ్వరూ చేయట్లేదా పని. విదేశాల్లో వాళ్ళు మనం చెప్పిన ఒక్క మాటను పట్టుకుని దాని మీద ఫోకస్ చేసి ఆ ఒక్క పాయింట్ మీద పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను కనుక్కుని ఈ స్టేట్మెంట్ సత్యము, శాస్త్రానికి నిలుస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అట్లాంటి వాటప్పుడు మీరు తొందరపడి ఇది పనికిరాదు అని అనడం ఎంతవరకు? నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నేను పాటించను, నాకు నమ్మకం లేదు, అది నీ ఇష్టం. యు ఆర్ ఫ్రీ టు డూ ఇట్. ఇది ఈస్ ఫ్రీ కంట్రీ. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, కానీ ఇతరుల ఇష్టాలకు అడ్డం రాకూడదు. అంచేత మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు, గ్రహణం గురించి. గ్రహణం గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్పారమ్మా?
గ్రహణ సమయాలలో జీవ ప్రక్రియ చాలా మందగిస్తుంది అని చెప్పి పరిశోధన చేసినటువంటి జీవశాస్త్ర పరిశోధకులు 100% కరెక్ట్ అని చెప్పి నిరూపించి చూపించారు. జంతువుల్లో, వృక్షాల్లో ఎదుగుదలలో తేడా. పోనీ కనీసం జంతువులైతే వాతావరణంలో మార్పు వల్ల కన్ఫ్యూజ్ అయ్యాయి అనుకోవచ్చు. వృక్షాలకేమైంది, విత్తనాలకేమైంది? అవి తొందరగా వీటికి రెస్పాండ్ అయ్యేవి కాదు కదా. వాటిల్లో కూడా మెటాబాలిక్ యాక్టివిటీలో చాలా తేడా ఉంది. అది మనుషుల మీద చేయడానికి మనం ఒప్పుకోలే, అందుకని మనుషుల్లో కూడా అవుతోంది. వాటిని బట్టి కంటితో, భౌతికమైన కంటితో చూడడానికి వీలు కానటువంటి వాటిని ధ్యాన మార్గం ద్వారా చూశారు. ఇప్పుడు మన వాళ్ళు ఏదో మైక్రోస్కోపు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపు వాటి వల్ల కొన్ని చూస్తున్నారు, ఇంకా కొన్ని చూడలేకపోతున్నారు కదా. మన మనిషి చుట్టూతా ఉండే తేజస్సు మొదలైన వాటిని చూడగలరు, అదే ఆరాన్ని చూడలేకపోతున్నారు కదా. అది ఉందనే సంగతి క్లిరియన్ ఫోటోగ్రఫీ నిరూపించింది. మరి ఎండిపోయిన ఆకుకిను పచ్చగా ఉండే ఆకుకి ఉన్న తేడా ఫోటోగ్రఫీలో తేడా తెలుస్తోంది. అట్లాంటిది వాటిని మనం కంటితో చూడలేనప్పుడు ఎలా మిగిలిన వాటిని చూడగలుగుతామని ఎలా చెప్తున్న క్లిరియన్ ఫోటోగ్రఫీ పట్టుకున్నది కూడా ఇది పట్టుకోలేకపోతున్నాం కదా. అంచేత తెలుసుకుందాం, దీని వెనకాల శాస్త్రం ఏముంది అని పరిశోధన చేద్దామని ఆలోచించిన సరైన పద్ధతి తప్ప ఇది పనికిరాదు అనడం చాలా తప్పు. ఇలా మానవ శరీరంలో జరిగే మార్పులు ఏం జరుగుతాయి అన్నది ఆ రకంగా దర్శించినటువంటి వారు ఈ నియమాలు పాటిస్తే మంచిది అన్నారు. పాటించకపోతే చచ్చిపోతామని చెప్పలా, ఎక్కడా లేదు, పాటిస్తే మంచిది అన్నారు. అంతేగాని మన వాళ్ళు చెప్తున్నారు కదండి ఈ మధ్య, కూర్చుని మంచినీళ్ళు తాగితే మంచిది, నిలబడి తాగకూడదు అని. ఈ మాట మనకి సైన్స్ చెప్తే ఒప్పుకున్నాం. మొన్నటిదాకా ఏమనేవారు, నిలబడి నీళ్లు తాగే కన్నా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలిచి నీళ్లు తాగడం మంచిదండి అని చెప్పామా లేదా మనం? కానీ ఆ సందర్భం వేరు కదమ్మా. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచొని నీళ్ళు తాగితే మంచిది అనే సందర్భం వేరు, కూర్చొని మంచినీళ్ళు తాగాలి ఇక్కడ నిలిచి అంటే సంస్కృతంలో తిష్ట అంటే ఉండడం, ఉండడం అంటే కూర్చోవడం, నుంచోవడం రెండును. అది అందులో పరిగెడితే మరి ఇబ్బందే కదా. అంతే, పోగొట్టుకోవటం తాగటం మంచిది. అది మీకు ఇంకా చెప్తాను. గుళ్ళో తీర్థం ఇచ్చారండి, మన నిలబడి ఇస్తారు కదా. అవును, సంప్రదాయం తెలిసిన వాళ్ళు మీరు గమనించి చూడండి, ఇలా కూర్చుని తీర్థం తీసుకుంటారు, నిలబడి తీసుకుని నోట్లో తీసుకునేటప్పుడు. ఆ తీర్థం తీసుకునే ఒక చెంచాడు నీళ్లు కూడా కూర్చునే తీసుకుంటారు తప్ప నిలబడి తీసుకోరు. అలా కూర్చుని తీసుకోవాలంటే నాన్ సెన్స్ అంటాం. ఇప్పుడు సైన్స్ చెప్తే అంగీకరిస్తున్నాం కనుక వెయిట్ కనుక్కోండి. తొందరపడి కొన్ని జనరేషన్స్ ఆరోగ్యాన్ని చెడగొట్టడం దేనికి? వెంటనే మీరు అన్నారే, ఇదిగో మేము తిన్నాం మాకేమవలేదని. ఎలా అవుతుందమ్మా? వెంటనే ఎందుకు అవుతాయి? ఇవన్నీ స్లో పాయిజన్ వెంటనే పనిచేస్తుందా? ఏదో అనేక సార్లు కాగిన నూనెలో గనక బజ్జీలు తింటే రోడ్ సైడ్ తినే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఒక బజ్జీ తినేసిన క్యాన్సర్ రాలేదో అని అరుస్తామా? అది ఒకసారి తింటే రాదు కదా. టైం టెస్టెడ్. ఇవన్నీ టైం ప్రకారం ఉంటాయి. కనుక్కోండి, వెయిట్ చేయండి. పెద్ద పెద్ద పరిశోధనా సంస్థలకు వెళ్ళి, మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న పరిశోధనా సంస్థలు, అది కదా నమ్ముతాం మనం ఈరోజు, అక్కడికి వెళ్ళి ఈ సమయంలో ఏం జరుగుతోంది, ఆ జరిగేటప్పుడు మానవ శరీరంలో మార్పులు ఏమొస్తున్నాయి అనేది పరిశోధించప్పుడు మాట్లాడండి. ఆ లోపల మాట్లాడడం అన్నది చిన్నపిల్లాడు అంటారే, కృష్ణుడు అన్నట్ట, రాత్రిపూట తప్ప కథలు చెప్పకూడదు అందుకు యశోద. అంటే కళ్ళు రాత్రి అంటే ఏమిటన్నాడు, చీకటి అంది. కళ్ళు మూసేసుకుని అదిగో చీకటి వచ్చేసిన కథ చెప్పన్నట్టు అట్లా ఉంటుంది. అదేదో చిన్నపిల్లాడు 2 ఏళ్లవాడో 3 ఏళ్లవాడో అంటే ముద్దుగా ఉంటుంది, కానీ పెద్ద వాళ్ళు అంటే ముద్దుగా ఉంటుందా? అదే కదా. తర్వాత ఇంకొక విషయం కూడా బాగా చక్కర్లు కొడుతుందమ్మా. గ్రహణం అనగానే సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, రోకళ్ళని నిలబెడుతున్నారు కదమ్మా. రోకలి కూడా నిలబడుతుంది, మనం వినము. సూర్యగ్రహణానికి నిలబడుతుంది. అది గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో. గ్రహణం ఎప్పుడైతే మధ్యలో ఉంటుందో, ఇప్పుడు పట్టు సమయం ఉంటుంది, విడుపు సమయం ఉంటుంది, సరిగ్గా గ్రహణ కాలం అన్నది కొన్ని నిమిషాలే ఉంటుంది. ఇప్పుడు సూర్యగ్రహం కనపడకుండా పోవడం అనేది ఇట్లా మొదలై పూర్తిగా కనపడని స్థితి వస్తుంది. వదిలిపెట్టడం మొదలవుతుంది, మళ్ళీ పెద్దది అవుతూ. ఎక్కడైతే మధ్యకాలం ఉందో ఆ కాలం వచ్చింది అనడానికి గుర్తు ఏమిటంటే పెట్టినటువంటి రోకలు నిలబడ్డం. దీని మీద పరిశోధన చేయమనండి. దీని మీద పరిశోధన చేయకుండా ఇదేమిటి, ఇది నాన్ సెన్స్ అని ఎట్లా అంటారండి? దాని మీద ఎందుకు నిలబడిందో కనుక్కోండి.
కాస్మిక్ ఎనర్జీ ఏదో ఇక్కడికి వచ్చిందనే కదా. అంతే కదమ్మా. ఈ కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ మామూలు కొయ్య నిలబడదే, అడుగున ఎనపదుండి ఆ, మధ్యలో కొయ్య ఉన్నది మాత్రమే నిలబడుతుంది నిలబడుతుంది. తప్ప వేరే రకంది నిలబట్టలేదు కదా. అంటే కాస్మిక్ ఎనర్జీ ప్రసారంలో తేడా ఉందని కనపడుతోంది కదా. 100%. రోకల్లోనే అలా కనపడితే జీవం లేని దాంట్లో మనం జీవం లేదని అనుకుంటున్నాం, కానీ సనాతన ధర్మం దాంట్లో జీవం లేదని అణువులో జీవం ఉందని చెప్పారు. ఆ, అట్లాంటిది పూర్తిగా జీవ చైతన్యంతో ఉండి కదలగలిగి, నడవగలిగి, తినగలిగి, అనగలిగి, వినగలిగి, కనగలిగి ఉన్నాయి కదా. ఇంత చైతన్యం ఉన్నటువంటి ఈ శరీరంలో ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రభావం ఉండదా? నేల మీద పడితే తప్ప నిలవలేనటువంటి ఒక మన దృష్టిలో నిర్జీవ పదార్థం ఊర్ధ్వముఖంగా నిలబడగలిగింది అంటే మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం, మనం బాగా జీవం ఉందన్నాం కదా, మనలో ఉన్న జీవ చైతన్యం ఎంత ఊర్ధ్వముఖంగా ఉంటుందో ఆలోచించండి. అందుకనే ఆ సమయంలో జపాలు ధ్యానాలు చేస్తే చాలా త్వరగా ఫలితం ఉంటుందని, ఒక్కసారి రామ అంటే కోటిసార్లు రామ అన్నటువంటి ఫలితం ఉంటుందని. ఎందుకంటే కాన్షియస్ ఎఫర్ట్ మనకి దీనికి సంబంధించి మాట ఉచ్చరించేటప్పుడు ఎలా ఉచ్చరిస్తున్నాము, ఆ ఉచ్చరించినటువంటి మాట యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నది మన ఇంటెన్సిటీని, మన మనోభావాల బట్టి ఇంటెన్సిటీలో తేడా ఉంటుందని పరికరాల సహాయంతోనే చెప్తున్నారు ఇప్పుడు. అవును. లై డిటెక్టర్స్ అవి వాటి మీదే కదా బేస్ చేసి వచ్చాయి. అవును. కనుక నేను మనస్ఫూర్తిగా అన్నానా, లోపల ఒకటి అనుకుంటూ పైకి పైకి ఇంకోటి ఒకటి అన్నానా, అన్నాను. ఆ, ఈ తేడా తెలిసిపోతుంది. ఈ తెలిసేటటువంటిది ఏదైతే ఉందో పరిపూర్ణంగా మనం అనడం వీలవుతుంది గ్రహణ సమయంలో. అట్లా గనక అన్నట్టయితే అలా జీవ చైతన్యం ఊర్ధ్వముఖంగా పెడుతుంది. అందుకని అలా అనడానికి తగినటువంటి కాలం గనక ఈ సమయంలో జపాలు చేయండి, ధ్యానం చేయండి అని చెప్పారు. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.